విశాఖ కేజీహెచ్లో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేజీహెచ్ జనరల్ మెడిసిన్ విభాగంలో 40 బెడ్లతో నూతన వార్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. నిరంతరం రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే చెప్పారు. అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తూ కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా కేజీహెచ్ను తీర్చిదిద్దుతామంటున్న జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖలో 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర కలిగిన కేజీహెచ్కి మహర్దశ పట్టిందని చెప్పుకోవాలి. ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చి క్యాజువాలిటీని ఓపెన్ చేశారు. 50 పడకల క్యాజువాలిటీని ఏసీది. అంటే ప్రథమంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఏసీ క్యాజువాలిటీ అనేది మొదటిసారి కలిసి మనం అనుకోవాలి. ఈ విధమైన డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, అసలు ఇంకా ఏమైనా డెవలప్మెంట్లు ఉన్నాయి అనేసి మనం సార్ని తెలుసుకుందాం. సార్, కేజీహెచ్ అనేసి అంటే మన ఉత్తరాంధ్ర వాసులకే కాక ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటుంది సార్. కేజీహెచ్ అనేది ఇది ఒక సెంటర్ అయిపోయింది, ఒక మెడికల్ హబ్లా తయారైంది. ఇటువంటి తరుణంలో మనకి కేజీహెచ్ మీరు వచ్చిన తర్వాత బాగా డెవలప్మెంట్ అవుతుంది. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు సార్? ఇప్పుడు మీరే చెప్పారు, కేజీహెచ్ అన్నది ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో కూడా బాగా పూర్ పీపుల్ ఎక్కువ మంది ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క హాస్పిటల్కి ఒక 100 years చరిత్ర ఉంది. ఈ చరిత్రకి తగినట్టుగానే ఈ హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాం. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, ఆంధ్ర మెడికల్ ప్రిన్సిపల్ అందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి బిల్డింగ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ వరకు కూడా నీట్గా ఉండాలి, దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక సంకల్పం మేము అందరం కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ నిత్యావసరమైనటువంటి మ్యాక్సిమం నీట్గా ఉండాలి, అన్ని బ్లాకులు నీట్గా ఉండాలి, అన్నీ కూడా సెంట్రల్ ఏసీ ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మేము చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఇవాళ ఒక సెంట్రల్ ఏసీ పెట్టడం జరిగింది. అలాగే రానున్న రోజులు ఇంకా ఎక్కువ అన్నింటినీ కూడా ఆ విధంగా చేయడానికి మేము కృషి చేస్తాం. అలాగే ఆర్ఓ ప్లాంట్ ఒక 7-8 ఆర్ఓ ప్లాంట్లు కూడా ఫుల్ టైం 24/7 వాటర్ వచ్చే విధంగా కూడా అక్కడ ప్లాన్ చేసాం. ఇంకా ఒక 4 బిల్డింగ్స్ కూడా, ఒక పెద్ద క్యాజువల్ బిల్డింగ్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. మ్యాక్సిమం దీని రూపురేఖలు మార్చడానికి మా వంతు మేము కృషి చేస్తాము. ముఖ్యంగా బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు కానీ బయట వాళ్ళు ఎవరు రాకుండా పూర్తిగా విధంగా, అలాగే ఈ కేజీహెచ్ లిమిట్స్లో ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ మొత్తం ఒక రూమ్లో ఉండి మానిటరింగ్ చేస్తారు. అక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే విధంగా కూడా ఈరోజు పెట్టడం జరిగింది. అక్కడే ప్రత్యేకంగా మెడిసిన్స్ ఇచ్చే దగ్గర కానీ ప్రతి చోట కూడా ఇప్పుడు ఈ కాలానికి అనుగుణంగా, ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీతత్వంలో ఈ కాలానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లకు మేము కృషి చేస్తూ ఉన్నాం. రానున్న రోజులు ఇంకా అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. సార్, ప్రధానంగా ఇక్కడ మనకి ప్రభుత్వ హాస్పిటల్ అంటేనే మామూలుగా క్యాజువాలిటీ ఉంటే కానీ ఏసీ క్యాజువాలిటీని ప్రారంభించాల్సిన ఆలోచన ఎలాగ వచ్చింది సార్? యాక్చువల్గా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనరల్గా అంతా కూడా సెంట్రలైజ్ చేసి అవుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా మెరుగైన వసతులు కల్పించాలని లక్ష్యంగానే ఇవాళ మీరు చిన్నపిల్లలకు సంబంధించిన బ్లాక్ ఉంటుంది చూడండి. మీరు ఎక్కడికో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఇక్కడ కార్పొరేట్ ఉన్న హోటల్లో కూడా అంత బెటర్గా ఉండదు, అద్భుతంగా ఉంది. ఆ విధంగా చేయాలని లక్ష్యం. అన్ని బ్లాక్లు కూడా ఆ విధంగా ఉండాలి, మెరుగైన వసతులు కల్పించడం, మెరుగైన ఎడ్యుకేషన్ సిస్టమ్ రావడం, అభివృద్ధి లక్ష్యం. మరి ఇవన్నీ ఉంటే కదా అభివృద్ధి. పేదరికం పోయింది, ఇప్పుడు మనం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశం అవ్వాలంటే ఇవన్నీ అవ్వాలి. సో మెరుగైనటువంటి జీవితం, ఎవరైతే సామాజిక భద్రత, హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళని అభివృద్ధి చెందిన దేశాలకని తీసుకుంటున్నాం. సో అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ చేయాలి. సో అలాగే 1 by 1 చేసుకుంటూ రానున్న రోజుల్లో దీన్ని కూడా ఒక నీట్గా ఉండడానికి అన్ని వసతులతో కూడినటువంటి ఒక అద్భుతమైన హాస్పిటల్ తయారు చేయడం మా వంతు మేము కృషి చేస్తాం. సార్, మీ ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రధానం చూపిస్తుందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. మేము రాగానే ఫస్ట్ ఏఎంసీ ప్రిన్సిపల్ గారికి అదే చెప్పాం. డాక్టర్లు బాగా చదివి అన్ని క్లాసులకు వెళ్తున్న వాళ్ళు బాగా టీచ్ చేయగలరు. ఒకరోజు క్లాస్కి వెళ్ళి 2 రోజులు వెళ్లకుండా ఉంటే నాణ్యమైనటువంటి డాక్టర్స్ రారు, క్వాలిటీ పెరగాలి. అద్భుతంగా మన డాక్టర్లు ఉన్న వాళ్ళంతా యూకే అటు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో మన దగ్గరే ఉండే విధంగా మనం సిస్టమ్ తయారవుతుంది. కాబట్టి సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడండి, యూకే సిస్టమ్ కంటే కూడా మన బెటర్గా తయారు చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎక్కడా కూడా అన్ని స్కూల్స్ని రూపురేఖలు మారుతూ ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ పాలసీ మారిపోయింది. సో అదేవిధంగా మెడికల్ కాలేజీలో కూడా ఈ ప్రిన్సిపల్గా వచ్చిన తర్వాత 100% అందరూ అటెండెన్స్ వస్తూ ఉంది. ఆ అటెండెన్స్తో పాటు అక్కడ ఏమేమి వసతులు కావాలన్నా, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలన్నా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో రానున్న రోజులు ఇంకా అభివృద్ధి చేయడానికి
ఇంకా ఆ పిల్లలకి టీవీలు కావాలన్నా కూడా ఖాళీ టైం దొరికినప్పుడు చూసుకోవడానికి కానీ ఇక్కడ క్యాజువాలిటీలో వెయిటింగ్ వాళ్ళకి కూడా అవి కూడా అత్తర్లోనే మేము ఏర్పాటు చేస్తున్నాం. సో ఎక్కడ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వచ్చి స్వేచ్ఛగా వాళ్ళు పనిచేసుకునే విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఓ పక్క కాలేజీ, ఓ పక్క కేజీహెచ్ రెండింటిని కూడా సమపాలలో డెవలప్ చేయాలన్నది లక్ష్యం. ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కేజీహెచ్ని కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా మేము చేస్తామని అంటూ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే మనకు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.